ఇదివరకు ఏదన్నా మంచి సమాచారాన్ని ప్రత్యేకంగా ఉండేదాన్ని పేపర్లు క్యాచ్ చేసి దాన్ని చూసి టీవీలు వాడే ఆ తర్వాత సోషల్ మీడియా వాడే. ఇప్పుడు సోషల్ మీడియాలోది 4-5 రోజుల తర్వాత పేపర్లో వస్తున్నాయి. గత 4-5 రోజుల నుండి యూట్యూబ్లో వస్తున్నటువంటి ఒక వార్త ఇప్పుడు పేపర్లకు ఎక్కిందనమాట. కాకినాడకి చెందిన రాయవరపు సుధీర్ వినూత్న జీబును తయారు చేశారు. 2 ప్రయాణికులు ఉండే 2 సీట్లు ఉండేలా 4 ఉంటే మరో 2 పెంచుకుని ఆ జీబులో మార్పులు చేసుకొచ్చి ప్రక్రియలో వాహన వెడల్పు మారుతుంది. 2 ఉంటే జీపు వెడల్పు తగ్గుతుంది కాబట్టి చిన్న సందులో దూసుకెళ్లొచ్చు. చదవడానికి విచిత్రంగా ఉన్న చూస్తే మాత్రం ఆ వాహనం ఇట్టే ఆకట్టుకుంటుంది. బెంగళూరులో ఉద్యోగం చేసిన సుధీర్ అక్కడ ట్రాఫిక్లో ఎదుర్కొన్న ఇబ్బందుల్లోంచి వచ్చిన ఆలోచనలకు రూపమే జీప్ అంటున్నారు. 6 నెలలు శ్రమించి హైడ్రాలిక్స్తో వాహన వెడల్పు మార్చుకునేలా చేశానంటున్నారు. 2 మాత్రం ఉన్నప్పుడు డ్రైవర్ పక్కన దాని వెనక ఉన్న 2 సీట్లు మడిచి జీపు వెడల్పును ఆ మేరకు తగ్గించవచ్చు. బ్యాటరీతో నడిచే వాహనం తయారీకి 2.5 లక్షలు ఖర్చు అయిందని చెప్పారు. రానున్న రోజుల్లో 1,80,000 రూపాయలకు తయారు చేయాలనుకుంటున్నట్టు వివరించుకొచ్చారు. చేయూతిస్తే మరిన్ని ఆవిష్కరణలు చేస్తానంటున్నారు.